ప్రపంచాన్ని మనం ఎప్పుడూ చూసే మార్గంలో కాకుండా వేరే మార్గంలో చూడాలి. అప్పుడే నీలో సత్తా ఎంత ఉందో నీకు అర్థమవుతుంది. మీకు ఒక మ్యాజికల్ బుక్లో నుంచి మంచి దమ్మున్న ఒక మ్యాటర్ని మీ ముందుకు తీసుకొచ్చా. అది మీలో పునాదిలా పాతుకుపోతే మీరు అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. టావోయిజం మాస్టర్ అయిన లావోట్జు రాసిన టావో టీచింగ్ అనే పుస్తకం చైనీస్ సాహిత్యంలోనే కాక ప్రపంచ సాహిత్యంలోనే ఒక గొప్ప పేరు తెచ్చుకుంది. టావో అంటే మార్గం, టావో టీచింగ్ అంటే శ్రేష్టమైన మార్గం లేదా సత్యాన్ని చేరుకునే మార్గం అని చెప్పొచ్చు. ఇది ఎలాంటిదంటే ఇందులో రాసిన మాటల్ని అర్థం చేసుకునే ముందు మీరు దాని ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇదేదో సాధారణ సెల్ఫ్ హెల్ప్ బుక్ కాదు. ఈ పుస్తకం అనేది కొన్ని వందల వేల పుస్తకాల జ్ఞానాన్ని ఈ ఒక్క పుస్తకంలో చూడొచ్చు. ప్రపంచంలో ప్రతి తత్వవేత్త చెప్పే మాటలను కాస్త పరిశీలనతో అర్థం చేసుకోవచ్చు, కానీ లావోట్జు విషయంలో ఇది వీలు కాదు. మనం ఎప్పటిలాగా ఆలోచిస్తే అతని తత్వం అనేది అర్థం కాదు. మంచి చెడులకు కష్ట సుఖాలకి మనవైన నిర్వచనాలు ఇచ్చి జీవిస్తున్న వాళ్ళం మనం. ఇతను రాసిన టావో టీచింగ్ అద్వితీయానికి సంబంధించినది. లావోట్జు ఏమంటారంటే, ఇప్పుడు మనకు కష్టం వచ్చింది అంటున్నామంటే ఇంతకు ముందు మనకు సుఖం వచ్చిందనే కదా. పులి జింకను వేటాడితే కొందరు పులి చేసింది చెడు అంటారు, మరికొందరు పులి ఆకలి తీరాలంటే చంపాలి కదా, అది సహజం, అందులో చెడేముందే అంటారు. ఇక్కడ మంచి చెడు చూసే దృష్టిని బట్టి మారిపోతాయని చెప్తారు. ఇందులో ప్రపంచంలోని ప్రతి విషయంలోనూ భేదభావం లేకుండా వాటి మధ్య అంతర్లీనంగా ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. అలాగే పరిపూర్ణత గురించి, మన అంతర్భాగం గురించి, సహకారం గురించి, సాధనాల గురించి కూడా వివరిస్తుంది. ఈ పుస్తకం ప్రతి అంశంతో మరో అంశం అనుసంధానించబడి ఉంటుంది. ఇందులో ప్రకృతికి మనిషికి గల విడదీయరాని సంబంధం గురించి విపులంగా వివరించారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ ఆఫ్ సైలెన్స్. సంతోషం మన లోపలే ఉంటుంది, కేవలం దాన్ని మనం వెతకాలి అంతే. దీని గురించి సింపుల్గా వివరించాలంటే అది అసలైన మార్గం కాదు. ఏ పేరుకు పేరు పెట్టగలమో అది దానికి శాశ్వతం కాదు. దేనికి మనం పేరు పెట్టలేమో అది మాత్రమే ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఉంది, ఎల్లప్పటికీ ఉంది కూడా. ఇది లావోట్జు చెప్పిన మాటల్లో సంతోషకర జీవితపు సీక్రెట్ దాగి ఉంది. ఇప్పుడు చెప్పే వాక్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, మీరు ఎలాగైనా బాగా చదివి ఏదో పెద్ద ఆఫీసర్ లేదా గొప్ప పేరున్న వ్యక్తి కావాలని మీ పేరెంట్స్ నిరంతరం ప్రయత్నం చేస్తున్నారో అనుకుందాం. సాధారణంగా అందరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఇదే కోరుకుంటారు. కానీ మీ మనసు చదువు మీదకు పోనే పోదు. మీకు ఏదో ఆటలో లేదా పాటలో లేదా ఇంకేదైనా విషయం మీద ఆసక్తి ఉంది. అయినా సరే మీరు మీ పేరెంట్స్కి చెప్పడం వలన బలవంతంగా చదువు కొనసాగిస్తున్నారు. ఒకవేళ మీరు చదివి మీ జీవితంలో విజయం సాధిస్తే సాధించవచ్చు కూడా, కానీ ఈ మార్గంలో వెళుతూ మీరు సంతోషంగా ఉండగలరా? ఇప్పుడు లావోట్జు చెప్పిన మొదటి వాక్యం మీద దృష్టి పెట్టండి. ఏ మార్గానికి వివరించవచ్చో అదే అసలైన మార్గం కాదు. ఒకవేళ ఎవరైనా మీకు ఎక్కడైనా చేరే మార్గం చెప్తున్నట్లయితే అది అసలైన మార్గం కాలేదు. ఏదైతే మీరు స్వయంగా వెతుకుతారో అదే అసలైన మార్గం కాగలదు. దీనిని మీరు అనుభూతి చెందగలరు. మీరు అనుకున్న మార్గంలో వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్తే మీకు ఎప్పటికీ దొరకనివి కూడా దొరుకుతాయి. ఇప్పుడు లావోట్జు చెప్పిన రెండో మాట గురించి మాట్లాడదాం. ఏ పేరుకైతే పేరు పెట్టగలమో ఆ పేరే శాశ్వతం కాదు. ఈ మాట యొక్క అర్థం ఏమిటి? దేనికైతే పేరు పెట్టగలమో అది ఏదో ఒకరోజు అంతమైపోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈరోజు లేదా రేపు ఏదో ఒకనాడు ఈ భూమి మీద ఏమి ఉన్నాయో అవన్నీ అంతమైపోతాయి. కానీ ఒక విషయం మాత్రం ఈ భూమి మీద ఎప్పటికీ అంతమై ఉండిపోతుంది. అదే ప్రకృతి లేదా ఈ భూమిని నడిపిస్తున్న శక్తి. దీనినే మనం భగవంతుడని కూడా అంటాం. వేరు మతాల వారు వేరు పేర్లతో పిలుచుకుంటారు, కానీ నిజానికి భగవంతుడికి ఏదైనా పేరు ఉందా? లేదు. భగవంతుడికి ఏ పేరు లేదు, ఆ శక్తికి ఎటువంటి పేరు లేదు. లావోట్జు తర్వాత మాటల్లో చెప్పినట్లు ఆ శక్తి ఎల్లప్పటికీ భూమి మీద శాశ్వతంగా ఉంటుంది. దీనికి మనం పేరు పెట్టలేం, అది మాత్రమే ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పటికీ ఉంటుంది కూడా. ఈ మాటల్లో దాగిన సందేశం ఏంటంటే ఈ లైఫ్ యొక్క రియాలిటీ అనేది మీలోనే, మీ మనసులోనే దాగి ఉంది. ఆ నిజాన్ని వినటం కోసం మీకు ఎవరైనా చెప్పిన మార్గంలో నడవాల్సిన లేదా
మాటల్లో ఏ పేరు చెప్పినా వినాల్సిన పని లేదు, అంతే. సైలెన్స్లో ఉన్న పవర్ మోటివేషన్ ఆ మాటల శబ్దంలో మీకు ఎప్పుడూ దొరకదు. సైలెన్స్లో ఏ పవర్ ఉందంటే అది మీకు ఈ ప్రపంచాన్ని ప్రత్యేక దృష్టితో చూసే బలాన్ని ఇస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించగల ధైర్యాన్ని ఇస్తుంది. మీరే కొంచెం ఆలోచించండి. మనం చదివి మోటివేట్ అయ్యే జ్ఞానాన్ని పెంచుకునే పుస్తకాలు ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఏ భాషలో ఉన్నా ఆ పుస్తకాలన్నీ తయారు చేసిన రచయితలు సైలెన్స్లో ఉండే కదా ఆ జ్ఞానాన్ని పొంది ఉంటారు. అందుకే ఆ పుస్తకాలు రాయగలిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ సైలెన్స్లో నుంచి వచ్చినప్పుడు మీరు దేన్ని ఎంచుకుంటారు? ఆ పుస్తకాలను ఎంచుకుంటారా, లేక ఆ పుస్తకాల అపరిమిత జ్ఞానానికి మూలమైన సైలెన్స్నా? పుస్తకాలు అనేవి కేవలం మనకు గమ్యాన్ని చేరే మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి, అదే సైలెన్స్. అయితే స్వయంగా అదే ప్రతి మార్గం యొక్క గమ్యం. బీ ఇన్ కాన్షియస్. సెన్స్ అంటే కళ్ళు మూసుకొని అన్నీ చూడటం. మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు కోపం వస్తూనే ఉంటుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఈసారి కోపం వచ్చినప్పుడు వెంటనే మీకు మీరే ఒక విషయం గుర్తించుకోండి. నాకు కోపం వస్తుంది, నేను ఈ క్షణం రియాక్ట్ అవుతున్నందువల్ల, కోపంలో ఉండటం వల్లనే అలా చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా చేసినట్లయితే మీ కోపం అంతా ఆ క్షణంలోనే ఎలా మాయమైపోతుందో చూడండి. అలానే మీరు పూర్తిగా మామూలు అయిపోతారు. నిజానికి ఇప్పుడైనా మనం కోపంలో ఉన్నా లేదా ఎక్కువ ఎమోషనల్ అయిపోయినా ఆ క్షణం మన మైండ్ కాసేపు అన్కాన్షియస్ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ క్షణం మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్న విషయం మనకు తెలియకుండా పోతుంది. ఆ టైంలో మన మైండ్ని కాన్షియస్ స్థితిలో తీసుకొస్తే ఖచ్చితంగా మనం నార్మల్ కండిషన్కి రాగలం. లావోర్జ్ ఏమంటారంటే, మనకు ఎన్నైతే కోరికలు ఉంటాయో అవన్నీ మన మనసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాయి. మన చంచలమైన మనసు పిలవటంలోనే మన మెదడు ఆ విషయాల వెనక పరిగెత్తడం మొదలు పెడుతుంది. వాస్తవానికి ఆ విషయాలకి మన జీవితంలో అర్థమే లేదు. ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ నిజం అనేలా నటిస్తుంది. ఇది ఎంతవరకు నటించగలదు అంటే మనం మన మెదడుని కాన్షియస్ స్థితిలోకి తీసుకురాలేకపోయేంత వరకు. ఎప్పుడైనా మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ మీ పైన భారంగా మారినప్పుడు వాటి ప్రభావంలో పడి మీరు ఏదైనా చేయబోతుంటే అప్పుడు నెమ్మదిగా మీ మెదడుకు ఒక సందేశం పంపండి. నేను ఈ క్షణం నెమ్మదిగా ఉన్నాను, లేదా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతున్నానని. అప్పుడు చూడండి మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోగలరు. లావోర్జ్ ఎప్పుడు మెడిటేషన్ గురించి చెప్పలేదు. బహుశా అతను చెప్పింది ఏంటంటే, మనం ఎప్పుడూ మెడిటేషన్ స్థితిలో ఉండేలా మనల్ని మనమే తయారు చేసుకోవాలి. మన మైండ్ కాన్షియస్ స్థితిలో ఉండాలి. మనం ఏం చేస్తున్నా మన మెదడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. మన మనసు ఎల్లప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనసు మీ కంట్రోల్లో ఉంటుందో అప్పుడే మీరు ఏ విషయం గురించి అయినా సరే ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటారు. మనం దేన్నైనా పొందాలంటే ఇంతలా ఆందోళన చెందకూడదు. మనం దాన్ని పొందే క్రమంలో జీవితం యొక్క అసలైన ఆనందాన్ని మిస్ అయిపోతాం. ఈ ప్రపంచంలో మీ దగ్గర ఉన్నది ఏదైనా, అలాగే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అది అందమైనదే. నన్ను నమ్మండి. కేవలం మీరు మీ మనసును అన్ని రకాల బంధనాల నుంచి స్వతంత్రంగా మార్చి మిమ్మల్ని మీరు మీ జీవితపు ప్రవాహంలో ప్రవహించేలాగా స్వేచ్ఛగా వదిలేయాలి. ఇలా మీ మనసును నిలకడగా ఉంచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనల మీద, మన మాట మీద ఎరుకను కలిగి ఉంటే సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.